మనకు రోజూ ఎంతో సమాచారం అందుబాటులో ఉంటుంది. కానీ ఆ సమాచారాన్ని మన జీవితాన్ని నిజంగా మార్చే ఒక లోతైన జ్ఞానంగా మార్చుకోవడం ఎలా? ఈరోజు మనం ఈ విషయంపైనే కొంచెం లోతుగా చర్చిద్దాం. దీనికోసం మనం సంయుక్త నికాయ నుండి ఒక మూల గ్రంథాన్ని ఆధారం చేసుకుంటున్నాం. ఇందులో బుద్ధుడు జ్ఞానాన్ని సంపాదించడానికి సంబంధించిన 44 అంశాల గురించి భిక్షువులకు బోధించారు. అవును. ఈ చర్చలో మన ముఖ్య ఉద్దేశ్యం ఒక్కటే. ఒక విషయాన్ని కేవలం మేధోపరంగా అర్థం చేసుకోవడం వేరు. అది మనల్ని మార్చే ఒక అంతర్దృష్టిగా మారడం వేరు. ఈ ప్రయాణం ఎలా ఉంటుంది? ఈ గ్రంథం ప్రకారం అమృత ద్వారం అని పిలిచే ఆ స్థితికి ఎలా చేరుకోవాలో అన్వేషిద్దాం. అవును. ఇక్కడ మనం మొదట్లోనే ఒక విషయం స్పష్టం చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన 44 పాయింట్ల జాబితా కాదు. ఇది మన అంతరంగాన్ని శోధించడానికి, అంతర్దృష్టిని పెంపొందించడానికి ఒక ఆచరణాత్మకమైన నిర్మాణం. మన అనుభవాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పటం లాంటిదనమాట. ఈరోజు మనం ప్రతీత్య సముత్పాద సూత్రం, అంటే ప్రతిదీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఎలా ఉద్భవిస్తోందో చెప్పే నియమం గురించి చాలా లోతుగా చూడబోతున్నాం. సరే, దీని కాస్త విడమరిచి చూద్దాం. ముందుగా ఈ 44 అనే సంఖ్య కొంచెం ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఏదో యాదృచ్ఛికంగా వచ్చిన సంఖ్యలా లేదు. దీని వెనుకున్న లెక్కేంటి? దీని వెనుక ఒక స్పష్టమైన లెక్క ఉంది. ఇప్పుడు చూడండి, ప్రతీత్య సముత్పాద గొలుసులో 11 ముఖ్యమైన అంశాలుంటాయి. 11. ఓకే. ఈ రచనలో ఆ 11 అంశాలలో ప్రతిదానికి 4 రకాల అవగాహనను వర్తింపజేస్తారు. అంటే ప్రతి అంశానికి 4 ప్రశ్నలు వేసుకుంటాం. ఓ, అలాగా? అలా 11 అంశాలకు 4 చొప్పున మొత్తం 44 జ్ఞానాంశాలవుతాయి. అందరికీ సులభంగా అర్థమవ్వాలంటే ఆ 11 అంశాలలో కొన్నింటిని ఉదాహరణగా చెప్పగలరా? మన జీవితంలో మనం చూసేవేమైనా ఉన్నాయా? తప్పకుండా. ఇందులో చాలా అంశాలు మనందరికీ తెలిసినవే. ఉదాహరణకు వృద్ధాప్యం, మరణం. అవును. పుట్టుక, తృష్ణ అంటే అణచలేని కోరిక, మరియు సంస్కారాలు అంటే మనస్సులో ఏర్పడే సంకల్పాలు లేదా అలవాట్లు. ఇవన్నీ మన అనుభవంలో భాగమే గదా. అంటే ఇవి కేవలం తాత్విక భావనలు కాదు, మన జీవితంలో ప్రతిరోజూ జరిగే వాస్తవాలు. సరే, మరి ఆ 4 ప్రశ్నలేమిటి? ఉదాహరణకు వృద్ధాప్యం, మరణం అనే అంశాన్ని తీసుకుని వివరిస్తే బావుంటుంది. ఖచ్చితంగా. ఈ రచనలో ఉన్న పట్టిక ప్రకారం చూద్దాం. వృద్ధాప్యం, మరణం అనే అంశానికి మొదటి ప్రశ్న, అసలు విషయమేమిటి? అంటే వృద్ధాప్యం, మరణమంటే ఏమిటి? దానికి సమాధానం శరీరం క్షీణించడం, విడిపోవడం, గడిచిపోవడం. ఇది చాలా స్పష్టమైన నిర్వచనం. అవును, ఇది మనమందరం చూసేదే. మరి రెండవ ప్రశ్న? రెండవది, దాని మూలమేమిటి? వృద్ధాప్యం, మరణానికి కారణమేమిటి? కారణం. దీనికి సమాధానం పుట్టుక. పుట్టడం అనే ప్రక్రియ ఉంది కాబట్టే వృద్ధాప్యం, మరణం అనేవి ఉన్నాయి. ఒక్క నిమిషం. వృద్ధాప్యం, మరణానికి కారణం పుట్టుక అన్నారు కదా. ఇది వినడానికి కొంచెం నిరాశాజనకంగా ఉంది. అంటే పుట్టకపోవడమే పరిష్కారమా? లేక ఇక్కడ మనం గ్రహించాల్సిన లోతైన అర్థం ఏదైనా ఉందా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది ఉపరితలంపై చూస్తే అలాగే అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉద్దేశం పుట్టుకను నిందించడం కాదు. ఓకే. ఒక ప్రక్రియలోని కారణ-ఫలిత సంబంధాన్ని అర్థం చేసుకోవడం. ఇక్కడ పుట్టుక అంటే కేవలం భౌతిక జననం మాత్రమే కాదు. ప్రతిక్షణం మనలో నేను అనే అహంకారం పుట్టడం, కోరికలు పుట్టడం, దుఃఖం పుట్టడం. ఈ నిరంతర ప్రక్రియ అన్నమాట. ఓ. ఈ గొలుసును అర్థం చేసుకుంటే దాన్ని ఎక్కడ విడగొట్టవచ్చో తెలుస్తుంది. అదే మూడవ, నాలుగో ప్రశ్నలకు దారితీస్తుంది. ఓకే, ఇప్పుడు స్పష్టంగా ఉంది. ఇది కారణాన్ని కనుక్కోవడం, నిందించడం కోసం కాదు, పరిష్కారం కోసం. సరే, మరి మూడవ, నాలుగవ దశలేమిటి? మూడవది దాని నిరోధం. పుట్టుక అనే కారణం ఆగిపోయినప్పుడు వృద్ధాప్యం, మరణం అనే ఫలితం కూడా ఆగిపోతుంది. సరే. ఇక నాలుగవది నిరోధానికి దారితీసే మార్గం. ఈ దుఃఖ కొలుసును ఆపడానికి మార్గమేది? అదే ఆర్య అష్టాంగ మార్గం. ఈ 4 దశల విశ్లేషణ ఆ 11 అంశాలలో ప్రతిదానికి వర్తిస్తుంది. సరే, ఈ 11 అంశాలను, వాటి కారణాలను, పరిష్కారాలను తెలుసుకోవడమనేది ఒక పటం లాంటిదని అర్థమైంది. కానీ పటాన్ని చూడటం వేరు, ప్రయాణం చేయడం వేరు కదా. నిజమే. మనం కేవలం ఈ విషయాలను తెలుసుకోవడంతో ఆగిపోకుండా ఆ జ్ఞానాన్ని నిజంగా అనుభవంలోకి తెచ్చుకోవడమెలా? బహుశా ఇక్కడే మీరు చెప్పిన ఆ 2 రకాల జ్ఞానాల గురించి మాట్లాడాలేమో. సరిగ్గా పట్టుకున్నారు. ఇక్కడే అసలు ప్రయాణం మొదలవుతుంది. ఈ రచన 2 ముఖ్యమైన పదాలను పరిచయం చేస్తుంది: ధమ్మాన్య మరియు అన్వయేన్య.
ఈ పదాలు కొంచెం కొత్తగా ఉన్నాయి. వీటిని సులభంగా విడమర్చి చెప్పండి. ధమ్మన్య అంటే ప్రత్యక్ష జ్ఞానం అనుకోవచ్చా? ఇది పుస్తకాల్లో చదివేదానికంటే ఎలా భిన్నంగా ఉంటుంది? అవును, ధమ్మాన్య అంటే ప్రత్యక్ష వ్యక్తిగత అంతర్దృష్టి. ఇది సిద్ధాంతపరమైన జ్ఞానం కాదు. ఇది ప్రస్తుత క్షణంలో మనలోనే ఒక ప్రక్రియ జరగడాన్ని స్వయంగా సాక్షిగా చూడటం. ఇది వేరొకరు చెప్పింది వినడం కాదు, మనకు మనమే ప్రత్యక్షంగా అనుభవించడం. ఉదాహరణకు చెప్పాలంటే మనసులో ఏం జరుగుతున్నప్పుడు దాన్ని ధమ్మజ్ఞాన అనవచ్చు. ఒక మంచి ఉదాహరణ తీసుకుందాం. మనసులో ఒక బలమైన కోరిక అంటే తృష్ణ పుట్టిందనుకుందాం. ఓకే. వెంటనే ఆ కోరిక మనల్ని ఎలా పట్టుకుని లాగుతుందో, అంటే ఉపాదానం, దానికోసం మనం ఎలా వెంపర్లాడతామో గమనించడం. అక్షరంగా పట్టుకోవడం. అవును, ఆ కోరిక పుట్టడానికి, మనం దానికి బానిసవ్వడానికి మధ్య ఉన్న ఆ చిన్న ఖాళీని పట్టుకోవడం. ఆ క్షణంలో ఓహ్, కోరిక ఇలా పుడుతుంది, అది ఇలా పట్టుదలకు దారితీస్తుంది అని మనకు మనమే చూడగలగడం ధమ్మజ్ఞాన. అందుకే ఆ రచనలో చూసినా, అర్థం చేసుకున్నా, తక్షణమే పొందిన అనే పదబంధాలను ఉపయోగించారు. అది మన అంతర్గత ప్రయోగశాలలో మనం చేసే పరిశోధన. అంటే నాలో కోపం వచ్చినప్పుడు కేవలం కోపంతో ఊగిపోకుండా ఒక అడుగు వెనక్కి వేసి ఇది కోపమనే భావోద్వేగం, ఇది నా శరీరంలో ఈ రకమైన స్పందనలను కలిగిస్తోంది, ఈ ఆలోచనల వల్ల ఇది పెరుగుతోంది అని గమనించడం లాంటిదా? ఖచ్చితంగా. ఆ క్షణంలో ఆ కోపానికి మనకు మధ్య ఒక దూరం ఏర్పడుతుంది. మనం మాట్లాడుకుంటున్నది అలాంటి అనుభవం గురించేనా? ఖచ్చితంగా. ఇంతకంటే చక్కగా చెప్పలేము. ఆ క్షణంలో మీరు కోపాన్ని ఒక వస్తువులా చూస్తున్నారు. మీరే కోపంగా మారిపోవడం లేదు. అదే ప్రత్యక్ష జ్ఞానం, అదే ధమ్మజ్ఞాన. ఓకే ఓకే సరే, మరి రెండవది అన్వయజ్ఞాన అంటేమిటి? అవును, దాని గురించి చెప్పండి. మనం పొందిన ఈ వ్యక్తిగత అనుభవాన్ని అది ఎలా ముందుకు తీసుకెళ్తుంది? అన్వయజ్ఞాన అంటే ఆ వ్యక్తిగత అంతర్దృష్టిని విశ్వవ్యాప్తం చేయడం. విశ్వవ్యాప్తం చేయడమా? అవును. అంటే ఈ కోపమనే ప్రక్రియ నాకు ఇప్పుడిలా పనిచేస్తే ఇది అందరికీ, అన్ని కాలాల్లోనూ, అంటే గతంలో, వర్తమానంలో, భవిష్యత్తులో కూడా ఇలాగే పనిచేస్తుంది మరియు పనిచేస్తుంది అని గ్రహించడం. ఇది ఒక సార్వత్రిక నియమాన్ని కనుగొనడం లాంటిది. అంటే ఇది మన వ్యక్తిగత ప్రయోగశాలలో కనుగొన్న ఫలితాన్ని ప్రకృతి యొక్క ప్రాథమిక నియమంగా గుర్తించడం లాంటిది. సరిగ్గా. గురుత్వాకర్షణ నాకు మాత్రమే కాకుండా అందరికీ వర్తిస్తుంది అని తెలుసుకోవడం లాంటిది. ఇది నాకు ఇలా అనిపిస్తోంది అనే స్థాయి నుండి ఇది ఇలాగే పనిచేస్తోంది అనే స్థాయికి మారడం. సరిగ్గా అదే. అందుకే ఆ రచనలో ఇలా అంటారు: గతంలో ఏ శ్రమణులు, బ్రాహ్మణులు ఈ నిజాన్ని తెలుసుకున్నారో వారు కూడా నేను ఇప్పుడు తెలుసుకున్న విధంగానే తెలుసుకున్నారు. భవిష్యత్తులో తెలుసుకునేవారు కూడా ఇదే విధంగా తెలుసుకుంటారు. ఇది ఒక వ్యక్తిగత అనుభవాన్ని కాలాతీతమైన సత్యంగా గుర్తించడం. ఈ దశకు చేరుకున్నప్పుడు జ్ఞానం కేవలం సమాచారంగా మిగిలిపోదు, అది మన ఉనికిలో భాగమైపోతుంది. పరివర్తన అంటే ఇదే. సరే, ఈ ప్రయాణం చాలా స్పష్టంగా ఉంది. మొదట పటాన్ని అర్థం చేసుకోవడం, తర్వాత ప్రత్యక్ష అనుభవంతో దాన్ని ధృవీకరించుకోవడం, ఆ తర్వాత దాన్ని ఒక సార్వత్రిక సత్యంగా గుర్తించడం. ఈ రెండు రకాల జ్ఞానాన్ని, అంటే ధమ్మజ్ఞాన మరియు అన్వయజ్ఞాన, ఎవరైతే పూర్తిగా సాధిస్తారో ఆ వ్యక్తి స్థితి ఎలా ఉంటుంది? ఆ రచనలో అలాంటి వారిని వర్ణించడానికి కొన్ని శక్తివంతమైన బిరుదులు వాడారు కదా? అవును. అవి కేవలం పేర్లేనా, లేక వాటికి లోతైన అర్థాలున్నాయా? అవి కేవలం బిరుదులు కావు, అవి వారి అంతర్గత స్థితికి సూచికలు. మొదటిది దృక్పథంలో నిష్ణాతుడు. అకంప్లిష్డ్ ఇన్ విజన్. అవును. అంటే ఇకపై వారికి ప్రపంచం గురించి ఊహలు, అనుమానాలు, తప్పుడు నమ్మకాలు ఉండవు. వారు వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా అద్దంలో చూసినంత స్పష్టంగా చూస్తారు. అంటే వారి కళ్ల ముందున్న పొర తొలగిపోయినట్లు. తర్వాత రెండోది ధమ్మస్రవంతిలో ప్రవేశించినవాడు, స్ట్రీమ్ ఎంటరర్. ఇది చాలా ముఖ్యమైన దశ. దీని అర్థం వారు విముక్తి లేదా నిర్వాణమనే సముద్రం వైపు ప్రవహించే నదిలోకి ప్రవేశించారు. ఒకసారి ఆ ప్రవాహంలోకి అడుగుపెట్టాక వెనక్కు మళ్లడం అసాధ్యం. వెనక్కి మళ్లలేలు. అసాధ్యం. వారి ప్రయాణం ఖచ్చితంగా గమ్యం వైపే సాగుతుంది, మధ్యలో ఆగిపోదు. ఈ స్ట్రీమ్ ఎంటరర్ అనే పదం వినడానికి చాలా శక్తివంతంగా ఉంది. అంటే ఆ మార్గంలోకి ఒకసారి ప్రవేశిస్తే ఇక వెనక్కి తిరగలేరన్నమాట. నిజ జీవితంలో ఇదెలా ఉంటుంది?
అంటే అలాంటి వ్యక్తి ఒక సూపర్ హీరోలా మారిపోతాడా? హా లేదు. వారికి ఇకపై కోపం, బాధ వంటివి రావా? లేక ఆ మార్పు ఇంకా సూక్ష్మంగా ఉంటుందా? ఇది చాలా మంచి సందేహం. వారు సూపర్ హీరోలుగా మారరు. వారికి భావోద్వేగాలు రాకుండా పోవు. కానీ ఆ భావోద్వేగాలతో వారికున్న సంబంధం పూర్తిగా మారిపోతుంది. ఉదాహరణకు, వారికి కోపం వచ్చినా వారు ఆ కోప ప్రవాహంలో కొట్టుకుపోరు. ఓకే. ఆ ప్రవాహాన్ని ఒడ్డున నిలబడి చూస్తున్నట్లుగా గమనించగలరు. దుఃఖానికి మూలకారణాలైన అజ్ఞానం, గాఢమైన కోరికలు వారిలో బలహీనపడిపోతాయి. అందుకే వారి ప్రయాణం తిరుగులేనిది. వారి అంతర్గత స్వేచ్ఛ పరిగిపోతుంది. అంటే భావోద్వేగ రహితులుగా మారడం కాదు, భావోద్వేగాల నుండి స్వేచ్ఛ పొందడం. సరే, ఇక మూడవ బిరుదు గురించి చెప్పండి. మూడవది అమృతద్వారం ముందు నిలబడినవాడు. వన్ హూ స్టాండ్ స్క్వేర్లీ బిఫోర్ ద డోర్ టు ద డెత్లెస్. అంటే వారు అంతిమ లక్ష్యమైన నిర్వాణం యొక్క అంచున ఆ ద్వారం ముందే నిలబడి ఉన్నారు. విముక్తి వారికి అత్యంత సమీపంలో, చేతికందేంత దూరంలో ఉంది. ఈ బిరుదులన్నీ వింటుంటే ఇది కేవలం కొన్ని విషయాలు తెలుసుకోవడం కాదు, ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక పరివర్తన అనిపిస్తోంది. ఖచ్చితంగా. ఒక సాధారణ వ్యక్తి నుండి అరియా అంటే నోబుల్ వన్గా మారడం అంటే ఇదేనా? ఈ దశలో దుఃఖ నివారణ అనేది ఒక పుస్తకంలోని సిద్ధాంతంలా కాకుండా సాధించగల వాస్తవంగా మారుతుందా? ఖచ్చితంగా. అంతకు ముందు వరకు దుఃఖము నుండి విముక్తి అనేది ఒక ఆశ, ఒక నమ్మకం. కానీ ఈ స్థితికొచ్చాక అది వారికొక ప్రత్యక్ష అనుభవం, ఒక స్పష్టమైన వాస్తవం. నిజమైన వాస్తవం. అవును. వారిలో అనిశ్చితి పూర్తిగా తొలగిపోతుంది. మార్గం స్పష్టంగా కనిపిస్తుంది మరియు గమ్యం చేరువలో ఉందని వారికి తెలుస్తుంది. జీవితాన్ని వారు చూసే దృక్పథమే శాశ్వతంగా మారిపోతుంది. ఈ చర్చను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మనం జీవితంలోని 11 అంశాల నిర్మాణాత్మక విశ్లేషణతో మొదలుపెట్టాం. ప్రతి అంశాన్ని 4 కోణాల్లో ఎలా శోధించాలో చూశాం. ఆ తర్వాత జ్ఞానంలోని 2 లోతైన దశల ద్వారా ప్రయాణించాం. ఒకటి మన అంతరంగంలో జరిగే ఆహా అనే క్షణం, మరొకటి ఆ అనుభవం విశ్వవ్యాప్తమని గ్రహించడం. అవును. చివరకు ఈ ప్రయాణం మనల్ని విముక్తి అంచుకు, ఆ అమృత ద్వారం వద్దకు ఎలా తీసుకువస్తోందో తెలుసుకున్నాము. ఇది కేవలం తత్వశాస్త్రంలా కాకుండా ఒక స్పష్టమైన మార్గసూచిలా ఉంది. అవును. ఇది అంతర్దృష్టిని అంటే విపశ్యనను పెంపొందించడానికి ఒక ఆచరణాత్మక మార్గదర్శి. ఇది గుడ్డి నమ్మకాల గురించి కాదు, మన స్వంత అనుభవాన్ని అంత లోతుగా, నిజాయితీగా పరిశోధించడం ద్వారా ప్రకృతి యొక్క సార్వత్రిక నియమాలు మనకు మనమే స్పష్టంగా తెలుసుకునేలా చేస్తుంది. ఇది పూర్తిగా ఆచరణాత్మకమైన, అనుభవపూర్వకమైన మార్గం. ఈ అద్భుతమైన విశ్లేషణకు చాలా నన్రి. వెళ్లే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచనాత్మక ప్రశ్నను వదిలివెళ్దాం. తప్పకుండా. ఈ రచన తన విశ్లేషణను వృద్ధాప్యం మరణంతో ప్రారంభించి గొలుసులో వెనక్కి సంస్కారాల వరకు వెళుతుంది. కాని ప్రతీత్య సముత్పాదలోని మొదటి అత్యంత ప్రాథమికమైన అంశమైన అవిద్యను ఈ జాబితాలో చేర్చలేదు. నిజమే. దీనిపై ఆలోచించండి. అత్యంత వియుక్తమైన, కనిపించని మూలకారణమైన అవిద్యతో కాకుండా మనందరికీ అత్యంత స్పష్టంగా కనిపించే, అనుభవంలోకి వచ్చే దుఃఖరూపమైన వృద్ధాప్యం మరియు మరణంతో ఈ విచారణను ప్రారంభించడం వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? ఇది మన అవగాహన ప్రయాణం ఎలా ఉండాలనే దాని గురించి ఎలాంటి సూచన ఇస్తుంది?